దుర్మార్గుడు, రావణాసురుడు. దేవుడు కూడా తప్పలేదు తమ్ముళ్ళు, రాముడికి కూడా తప్పలేదు కష్టాలు. అవునా కాదా అని అడుగుతున్నా. సిద్ధమా రావణాసురుడి వదకని అడుగుతున్నా. ఎందుకంటున్నానంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా. ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి. మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా. మీ యొక్క ఆలోచన విధానాన్ని, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు, ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా. ఇతను ఒక పని చేశాడు. ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి. నేను చెప్పింది కాదు, సిబిఐ ఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఊరు తిరిగాడు, మీకు ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, మీరు ఐసు మారిగా కరిగిపోయారు, అన్ని ఓట్లు వేశారు. వేస్తానే నిజ స్వరూపం బయటపడింది. అవునా కాదా అని అడుగుతున్నా. అతను ఒక సైకో. అతనికి ఒకటే ఆలోచన, అడుక్కుంటాడు, కాళ్ళు పట్టుకుంటాడు, ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు. అదే జరిగింది ఇప్పటి వరకు. అవునా కాదా ఆలోచించండి. ముఖ్యమంత్రి అయ్యాడు, దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు, మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు. ఒకటి కాదు, ల్యాండ్, శాండ్, వైను, మైను ఏది దొరికినా వదిలిపెట్టడం లేదు ఈ భూవకాసురుడు. అతను అన్నం తినడం మానేశాడు. ఉదయమే అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మద్యం, అది డిన్నర్ ఈయనకి. ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడే ఎడితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పారిశ్రామికవేత్తలు. వాళ్ళ బాధలు నాకు చెప్పారు. ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానుల పైన కేసులు పెట్టారు. అవునా కాదా అని మనం అడుగుతున్నా. పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మైనింగ్ అధికారులు రౌడీల మారిగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి బీభత్సాన్ని సృష్టించారు. ఇదేమని అడిగారు. అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు. పాపం ఆయన పైన కేసులు పెట్టారు. వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు. అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా, నీ ఆంబోతుతనానికి కళ్ళు వేస్తా, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి వాళ్ళు కాపాడుకునే బాధ్యత నాది. ఇక్కడే సాంబశివరావు గారే పేరాక గొట్టిపాట రవికుమార్ గారు ఉన్నారు. ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రనైట్ వ్యాపారం చేస్తాడు. పార్టీ మారమన్నారు. నువ్వు చెప్పడం ఏంటి, నేను రావడం ఏంటి, నేను రాను, పో, దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టిపాటి రవికుమార్ ఛాలెంజ్ చేశాడు. 350 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. మొత్తం 10 ఏళ్లు చేసినా అంత డబ్బులు రాదు దాంట్లో.
ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నాడంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మీరందరూ బాధితులే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను బాధితుడినే, పవన్ కళ్యాణ్ బాధితుడే, మా ఆడబిడ్డలు బాధితులే, అందరం బాధితులమే ఈ యొక్క దుర్మార్గమైన నేరస్తుల పాలనలో. అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా, వీళ్ళ ఉద్దేశం ఒకటే, మనం బానిసలుగా ఉండాలి. వీళ్ళ దోపిడీకి అడ్డం వచ్చినా, వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు. ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని కాపాడడానికి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం. ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మా పోరాటం కాదు. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, బటన్ నొక్కతానంటారు, గొప్పగా చెప్తా ఉండే నేను బటన్ నొక్కుతున్నానని. నేను అడుగుతున్నా ఒక విషయం, నీ బటన్ నొక్కుడు వల్లనే కదా 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా తమ్ముళ్ళు? 7 సార్లు నువ్వు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి. అదే తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి. ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు. చెత్త మీద పన్ను, పెట్రోల్ పన్ను మీద పన్ను, డీజిల్ మీద పన్ను, గ్యాస్ సిలిండర్లు పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా అని అడుగుతున్నా. 5 ఏళ్లలో 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబం నేను దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా. పనిచేసిందా తమ్ముడు? వచ్చాయా ఉద్యోగాలు మీకు? ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. 5 జనవరిలో అయిపోయినాయా లేదా? ఇంకా వస్తాయని ఆశుందా మీకు? జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండు. ఇంకో పక్క ఏమమ్మా మద్యపాన నిషేధం బటన్ నొక్కాడా అని అడుగుతున్నా. చెప్పాడా లేదా మీకు? హామీ ఇచ్చాడా లేదా మీకు? మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి, మీ కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గం చేశాడు. ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడుగుతున్నా. ఆ రోజు అన్నాడు, ఇది ఎంత పని అన్నా?